శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన ఎంతో రహస్యమైన అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి వారి ధ్యాన శ్లోకాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఇది అత్యంత శక్తివంతమైనది, మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి రహస్య శ్లోకము. ఇది ఇవ్వలేనిదంటూ ఏది లేదు కాబట్టి ముఖ్యంగా భయం, యాంగ్జైటీ, అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, రాహు కేతు దోషాలు, శని దోషాలు, గ్రహ దోషాలు, పరప్రయోగాలు, దేన్నైనా సరే కొట్టిపడేసేటువంటి శక్తి దీనికి ఉన్నది. ఒక్కసారి విని నమస్కారం చేసుకోండి చాలు. నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర అష్టవక్త్ర మహాఘోర గండభేరుడ భీషణ శంఖ చక్రధర శ్రీమాన్ జ్వాలామాలా విభూషితః అష్టదిక్పాలకైః స్తుత్యః సర్వశత్రునిబర్హణః వరాహవక్త్రః కపిలః సింహవక్త్రో రవిప్రభః వ్యాఘ్రవక్త్రో మహాబాహుః హయగ్రీవ ప్రతాపవాన్ గరుడస్య ముఖం తద్వత్ భల్లూకస్య ముఖం తదా గండభేరుడవక్త్రేణ సర్వదుష్ట వినాశనం అష్టవక్త్రం చతుర్బాహుం శంఖచక్రగదాధరం గండభేరుడరూపేణ భక్తాభయవరప్రదం జ్వాలావలీ పరివృతం శత్రుసంహారకారకం సర్వవ్యాధి ప్రశమనం ధ్యాయేత్ శ్రీ నరకేసరీం అని ఫలితం కూడా చెప్పడం జరిగింది. నారసింహముఖము, గారుడ ముఖము, వరాహ ముఖము, హయగ్రీవ ముఖము, వ్యాఘ్రం అంటే పులి ముఖము, వానర అంటే హనుమ ముఖము, బల్లూకము ఎలుగుబంటి ముఖము, గండభేరుడ ముఖము, 8 కూడా ముఖములతో జగత్తుకు ప్రభువైనటువంటి నరసింహ రూపం ధరించిన స్వామికి నమస్కారం చేస్తున్నాను. 8 భయంకరమైన ముఖాలతో గండభేరుడ పక్షి వలె అత్యంత శక్తివంతంగా వెలుగొందుతున్నావు. చేతులలో శంఖము చక్రము ధరించి జ్వాలల మాలలతో అలంకరింపబడిన వాడా, అష్టదిక్పాలకులు కూడా స్తుతిస్తారు. నువ్వు శత్రువులను నాశనం చేసేవాడు అని ఇందులో చెబుతూ ఉన్నాడు. దీనిని ధ్యానించడం వలన మానసిక ధైర్యము, దుష్టశక్తుల నుండి రక్షణ, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనము, జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక భయాలు, పీడకలల నుండి రక్షణ, శత్రు సంహారము, కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో విజయం కలుగుతుంది, గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది, యాంగ్జైటీ వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఒక రక్షణ కవచం లాగా పనిచేసి పెద్దలైన వారు చెబుతారు. ఇంకా ఆ ముఖాల గురించి కూడా విశిష్టంగా చెప్పుకోవచ్చు. నారసింహ ముఖము ప్రధాన ముఖంగా చెప్పబడుతూ ఉన్నది. ఇది ధర్మరక్షణకు, చెడును నాశనం చేయడానికి మనకు సూచనగా కనబడుతూ ఉన్నది. మనలో ధైర్యాన్ని పెంచుతుంది. గరుడ ముఖము మనలో విషాన్ని, ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని, శరీరంలో ఉన్నటువంటి విషయాన్ని, భయాన్ని హరిస్తుంది. రాహుకేతు దోషాలు తొలగించేటువంటి ముఖం ఇది. వరాహముఖము, వరాహస్వామి వారు సముద్రంలో అడుగున ఉన్నటువంటి భూమిని ఎలా ఉద్ధరించినాడో, సమస్యల అనేటువంటి ఊబిలో కూరుకుపోయినటువంటి మనల్ని వరాహస్వామి వారు ధ్యానం చేతనే మనల్ని ఉద్ధరింపబడతాము. హయగ్రీవ ముఖము జ్ఞానానికి అధిపతి, జ్ఞానాన్ని ఇస్తాడు, అజ్ఞానాన్ని పోగొట్టి మేధస్సును, వాక్చాతుర్యాన్ని ఇస్తాడు. వ్యాఘ్రము అంటే పులిముఖము, శత్రువుల అహంకారాన్ని, కీడు చేసే శక్తులను అణిచివేసేటువంటి శక్తి ఉన్నటువంటి ముఖం ఇది. సంకల్ప బలాన్ని ఇస్తుంది. వానర ముఖం, హనుమ ముఖము భక్తి మరియు అపారమైన బల సంపదలకు చిహ్నంగా దీన్ని చెప్పవచ్చు. ఒత్తిడి, నెగిటివ్ ఆలోచనలు ఉంటే తొలగించి వేస్తుంది. భల్లూకము ఎలుగు బంటి ముఖం, ఇది జంబావతి అంటే జాంబవతుంటూ ప్రాచీన విజ్ఞానానికి, రక్షణకు చిహ్నము. తెలియని భయాలను పోగొడుతుంది. ఈ యొక్క గండభేరుడ ముఖము చివరిది. ఇది అన్నింటికంటే భయంకరమైనది, శక్తివంతమైనది, ముఖ్యమైనది. గండభేరుడ పక్షి ఒకేసారి 2 దిక్కులను చూడగలదటండి. మరియు విశ్వాంతరాలు తిరగలదు. అంటే సమస్త దుష్ట శక్తులను వినాశనం చేస్తాను, నా చూపు మాత్రం చేతనని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక రక్షా కవచం వలె పనిచేసి మనస్సును స్థిరపరచగలిగేటువంటి గొప్ప శ్లోకంగా చెప్పవచ్చు. అసలు నరసింహ ధ్యానమే గ్రహదోషాలను నివారించేస్తుంది. అందులో కూడా అతి విశిష్టమైన గండభేరుండ నరసింహ ధ్యానం కాబట్టి చక్కటి ఫలితాలను ఇస్తుంది. దీన్ని ఎప్పుడు చదవాలి అంటే చక్కగా శుచిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చదవండి. అశుచిగా ఉన్న ప్రాంతంలోనూ, అశుచిగా ఉన్నటువంటి సమయంలోనూ దీని జోలికి వెళ్ళకండి. చాలా శక్తివంతమైనటువంటి శ్లోకము, దాని శక్తిని మనం తట్టుకోలేము. కాబట్టి చాలా శుచిగా పవిత్రంగా ఉన్నటువంటి సమయంలోనే చదువుకోండి. వినండి, స్నానం చేసిన తర్వాత విన్నా కూడా సరిపోతుంది. విని మనసులో ఆ యొక్క రూపాన్ని ధ్యానించుకొని నమస్కరించినా కూడా చక్కటి
ఫలితాలు వస్తాయి. విని ధ్యానించుకుని తెలుసుకోవడానికి మాత్రమే వీడియో చేసినాను. మీరు చదవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మధ్యమాంసములను పూర్తిగా విడిచివేసి దీనిని దీక్షగా చదివితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, మధ్యమాంసాలను వర్జించాలి. ఖచ్చితంగా ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా దీనిని చదివితే చక్కటి ఫలితాలు వస్తాయి. వినడానికైతే ఎలాంటి నియమాలు చక్కగా వినండి, నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.